నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం రివ్యూస్. ఇవాళ మనము అప్పా జంక్షన్లో ఉన్న బోధి వృక్ష అనే హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ కమ్యూనిటీ గురించి చెప్పాలి అంటే 11.6 ఎకర్స్లో సుమారు 772 ఫ్లాట్స్ కలిగిన గేటెడ్ కమ్యూనిటీ. ఇది ఇతర హైరైజ్ల కన్నా ఎందుకు బెటరు అంటే, ఇది 11.6 ఎకర్స్లో విస్తరించబడి 8 ఫ్లోర్స్, అప్రాక్సిమేట్గా 8 ఫ్లోర్స్ ఉన్న కాంప్లెక్స్లో సుమారు 772 ఫ్లాట్స్ కడుతున్నాం. మనము సుమారు ఈ 11 ఎకర్స్లో ఒక 30 ఫ్లోర్స్ గల ఒక 3 to 4 హై రైజెస్ కట్టే ఎంత స్థలం మిగులుతుందో, ఫ్రీ స్పేస్ మిగులుతుందో, దానికన్నా ఇది ఫార్ బెటర్. అంటే 8-10 అంతస్తుల మధ్యలో వీళ్ళు 772 ఫ్లాట్లు కట్టిస్తున్నారు. 11.6 ఎకర్స్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్ వర్స్ట్ స్టాండర్డ్స్కి కంపేర్ చేస్తే దిస్ ఈజ్ అ మచ్ బిగ్గర్ గేటెడ్ కమ్యూనిటీ. వీళ్ళు ఇదే 11.5 ఎకర్స్లో ఒక 30 అంతస్తులు కట్టి అమ్మే అవకాశం ఉండే, కానీ వీళ్ళకు ల్యాండ్ నా ప్రకారము చవకగా దొరికి ఉంటుంది. దట్స్ వై దే హ్యావ్ టేకెన్ అప్ దిస్ ప్రాజెక్ట్, విచ్ ఈజ్ నాట్ లైక్ అదర్ ప్రాజెక్ట్స్, హైరైజ్ ప్రాజెక్ట్స్. దీని టోటల్ ఏరియా మనము చూసుకుంటే 4,79,150 అప్రాక్సిమేట్గా 11 ఎకర్స్కి నేను క్యాల్కులేట్ చేశాను. అయితే ఇది 3 BHK ప్రాజెక్టు. ఈ 3 BHK ప్రాజెక్ట్లో మనకు యావరేజ్ ఆఫ్ హోల్ ప్రాజెక్ట్ 3 BHKలో డిఫరెంట్ ఎస్ఎఫ్టీస్ ఉన్నాయి. యావరేజ్ ఎస్ఎఫ్టీ ఈజ్ 1,554 యావరేజ్ ఎస్ఎఫ్టీ. అయితే ఈ నియర్లీ 4,80,000 to 5 lakh ఎస్ఎఫ్టీలో వీళ్ళు ఓన్లీ 12 lakh ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ కడుతున్నారు, విచ్ ఈజ్ కమెండబుల్. అంటే మనం ఇన్ని ప్రాజెక్ట్స్ చూసాం కదా, దాంట్లో అతి ఎక్కువ ఏరియాలో అతి తక్కువ ఫ్లాట్స్ కట్టిన ప్రాజెక్ట్ బహుశా ఇదే ఉంటుంది. వీళ్ళు అండర్ 3x కట్టిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాజెక్ట్ ఈజ్ ఓకే, ఫిట్టింగ్ 772 ఫ్లాట్స్, that too 3 BHK in a 11.5 acre area is commendable, appreciate చేయొచ్చు. They are not that commercial. బట్ మనము ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ముందు 2 విషయాలు గమనించాలి. ఒకటి, 7,200 rupees per SFT is higher
దెన్ ఈ అప్పా జంక్షన్ ఏరియాలో మ్యాక్సిమం వాట్ యూ కెన్ పే ఈజ్ బిట్వీన్ 5,800 to 6,200. సో 1,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ వీళ్ళు ఎక్స్ట్రా కోట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడ నేచర్కి మధ్యలో అంటే ఇవన్నీ ఓకే, దిస్ లాజిక్ ఈజ్ ఓకే, బట్ థింగ్ ఈజ్ అప్పా జంక్షన్కి దగ్గర ఉంది, అదొక ప్లస్ ఫ్యాక్టర్. దీనికి నెగటివ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది ఇప్పుడు హైడ్రా ఎరారో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ దట్ ఫ్యాక్టర్ అంటే ఇది పీరం చెరువు అనే చెరువు పక్కన నిర్మించబడ్డది. నేను మీకు థంబ్నెయిల్లో కొన్ని సర్కిల్స్ వేశాను. ఆ సర్కిల్స్లో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇండిస్ వాళ్ళ ప్రాజెక్ట్ ఉంది, అందరికీ ఫేమస్ యాడ్స్ వస్తుంటాయి కదా, indis.co.in అని. ఆ ఇండిస్ అనేవాడు తీసుకొని వచ్చి పీరం చెరువు ఎఫ్టిఎల్లో కట్టేసిండు. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ రెండు, వీళ్ళు ఎఫ్టిఎల్ దగ్గరనే ఉన్నారంటే బఫర్ జోన్ విల్ బి మచ్ బిగ్గర్ ఏరియా. అయితే ఇండిస్ వాడు కూడా బఫర్ జోన్లో కట్టినట్టున్నాడు. ప్లస్ ఎంపైర్ ఇన్సిగ్నియా అని వీళ్ళ లెఫ్ట్ సైడ్ ఒక ప్రాజెక్టు ఇండిస్, వీళ్ళ రైట్ సైడ్ ఈ ఎంపైర్ ఇన్సిగ్నియా అనే ఒక ప్రాజెక్టు. ఇది కూడా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఇన్సిగ్నియా అనేది. మధ్యలో ఈ బోధి వృక్ష అనే ప్రాజెక్టు ఉంది. ఈ 3 ప్రాజెక్ట్స్ యొక్క బ్యాక్ సైడ్ మొత్తము ఈ చెరువుకు నియర్లీ బఫర్ జోన్లో ఉన్నాయి. 3 ఇండిస్ బఫర్ జోన్లో ఉంది. ఇండిస్ వాళ్ళ ఒక ప్లే ఏరియా ఉంది, టెన్నిస్ కోర్ట్, అదైతే కంప్లీట్లీ ఎఫ్టిఎల్లోనే ఉంది. ఇండిస్ అనేది ఒక పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టు బఫర్ జోన్లో కట్టేశాడు. అంటే మనకు తెలియని విషయాలు ఎన్ని బయటపడతాయి చూడండి. ఒక ప్రాజెక్ట్ చూడడానికి పోతే ఇంకో ప్రాజెక్టు డీటెయిల్స్ బయటపడతాయి. ఇండిస్ వాడు డెఫినెట్లీ ఎఫ్టిఎల్లో ఉన్నాడు. వాడు అక్వైర్ చేసుకున్నా లేదా కబ్జా చేసుకున్న ఏరియా కూడా కావచ్చు. దీనికి ఆనుకొనే ఈ బోధి వృక్ష వాడిని కాంపౌండ్ వాల్ ఉంది, అది మోస్ట్లీ ఎఫ్టిఎల్లో ఉంది. అదీగాక ఈ ఎంపైర్ ఇన్సిగ్నియా అనేది బఫర్ జోన్లో రావచ్చు. అంటే బోత్ దీస్ 3 ప్రాజెక్ట్స్ ఆర్ ప్రాబ్లమేటిక్. ఈ ప్రాజెక్టు షాదాన్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ టోటల్ ఎఫ్టిఎల్లో ఉంది. ఈ కాలేజ్ దీని బ్యాక్ సైడే ఉంది, షాదాన్ కాలేజ్. అది టోటల్ చెరువులో కట్టేసి టోటల్ బఫర్ జోన్ అయితే గ్యారంటీ. అది ఎఫ్టిఎల్ లేకపోయినా బఫర్ జోన్, ఎఫ్టిఎల్ ఉంది, బఫర్ జోన్ ఉంది. షాదాన్ కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్. వీళ్ళ కాంపౌండ్ వాల్స్ కూడా బఫర్ జోన్లో వస్తాయనుకుంటా. యాక్షన్ తీసుకుంటే మోస్ట్లీ ఈ ఇండిస్ వాళ్ళ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎక్కడి వరకు బఫర్ జోన్లో ఉన్నారు అక్కడ కొట్టేస్తే ఇండిస్ ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది బోధి వృక్ష. థర్డ్ ఎఫెక్ట్ అయ్యేది ఎంపైర్ ఇన్సిగ్నియా. ఈ 3 ప్రాజెక్ట్స్ నియర్లీ బఫర్ జోన్ లోపలే ఉన్నాయి. సో హైడ్రాగిన యాక్షన్ తీసుకొని ఈ పీరం చెరువు యొక్క ఒరిజినల్ ప్లాన్ విన బయట పెడితే మోస్ట్లీ ఈ ప్రాజెక్ట్లో అట్లీస్ట్ ఒక 10 to 20% బిల్డింగ్స్ కొట్టేయబడతాయి. సో కైండ్లీ ఈ 3 ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అలర్ట్ అయిపోండి.
ఇండిస్ వాళ్ళ ప్రాజెక్టు దీంట్లో ఉంది, బోధి వృక్ష ఉంది, ప్లస్ ఎంపైర్ ఇన్సిగ్నియా అనే 3 ప్రాజెక్ట్స్ ఈ బఫర్ జోన్లో ఉండొచ్చు అని నా అనుమానం. వచ్చే కాలంలో ఈ హైడ్రా యాక్షన్స్ వల్ల ఇవి ఎఫెక్ట్ కావచ్చు. వెన్ షాదాన్ కాలేజ్ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ఇవి కూడా బఫర్ జోన్లో రావచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇన్వెస్టర్స్ ఈ బఫర్ జోన్ బయట ఉన్న ఈ ఫ్లాట్స్ ఉన్నాయి కదా, దాన్ని ప్రిఫర్ చేయండి. ఈ పీరం చెరువుకు ఆనుకొనున్న కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొనున్న ఫ్లాట్స్ మీరు అవాయిడ్ చేయండి. దిస్ 3 ప్రాజెక్ట్స్, ఇన్సిగ్నియా, బోధి వృక్ష అండ్ ఇండిస్, ఈ 3 అట్లీస్ట్ 10% ప్రాజెక్టు కొట్టేయబడతాయి అనిపిస్తుంది. నేను ఇది ఒక అలర్ట్గా జారీ చేస్తున్నాను. అయితే ఈ బోధి వృక్ష ప్రాజెక్ట్కి ఈ ల్యాండ్ చాలా చీప్లో దొరికిండొచ్చు అనిపిస్తుంది. బికాస్ పెద్ద ప్రాజెక్ట్స్ 3 ఈ చెరువుకు ఆనుకొని ఎందుకు కట్టారు? ఈ చెరువుకు ఆనుకొని ఎందుకు ఈ పెద్ద ప్రాజెక్ట్ కట్టారు అంటే ల్యాండ్ అక్కడ చీప్. ఎందుకంటే బఫర్ జోన్లో దే హ్యావ్ అక్వైర్డ్ ద ల్యాండ్ ఇన్ బఫర్ జోన్. సో డెడ్ చీప్కి వచ్చి ఉంటుంది వీళ్ళకి ల్యాండ్. అయితే మనం ఇప్పుడు ఒక్కొక్క ఫ్లాట్ ఈ బోధి వృక్షాలో 93 lakhs స్టార్ట్ అయ్యి 1.3 crores ఎండ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం రిస్క్లో లేదు, కానీ అట్లీస్ట్ 10 to 20% ప్రాజెక్టు బఫర్ జోన్ కింద కొట్టేయచ్చు అని నాకు అనిపిస్తుంది. అందరూ ఇన్వెస్టర్స్ అలర్ట్ కావాలి. సో ఇప్పుడు మనం ప్రాఫిటబిలిటీ ఫర్ బిల్డర్ అనే ఒక పాయింట్ డిస్కస్ చేస్తాం కదా, దాంట్లో మనం డిస్కస్ చేస్తే ఈ ప్రాజెక్ట్ టోటల్ నా ఎస్టిమేషన్ ప్రకారం 410 to 420 crores ఈ టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. 420 crores అప్రాక్సిమేట్గా ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్. ఈ బిల్డర్కి ఈ ప్రాజెక్ట్ పై ఆల్మోస్ట్ డబుల్ ప్రాఫిట్ వస్తుంది. అంటే 420 crores ఖర్చు అవుతుంది, ఈయనకు నియర్లీ 870 crores వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఈజ్ మేకింగ్ 450 crores ప్రాఫిట్, విచ్ ఈజ్ వెరీ నార్మల్ ఫర్ ఎనీ బిల్డర్. ఈ టోటల్ ప్రాజెక్ట్ నేను తప్పు పట్టాను, కానీ ఎక్సెప్ట్ దిస్ బఫర్ జోన్ ప్రాబ్లం ఒకటి పక్కన పెడితే మనం ఇప్పటివరకు స్టడీ చేసిన ప్రాజెక్ట్స్లో ఇది అంత కాస్ట్లీ కాదు, కానీ 1000 rupees per SFT ఈయన డెఫినెట్లీ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు. ఇక్కడ 5800 దాటటం అంత మంచిది కాదు ఈ ఏరియాలో. అప్పా జంక్షన్ అయినా ఏ జంక్షన్ అయినా పర్వాలేదు, ఈ ఏరియాలో ప్రైస్ ఒక 1200 ఎక్కువ ఉంది పర్ SFT అనిపిస్తుంది. అది కాకుండా ఈ బఫర్ జోన్ ప్రాబ్లం ఉండే ఉంది. దయచేసి ఎవరైనా ఈ బోధి వృక్ష ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే 5200 to 5600 మధ్యలో నెగోషియేట్ చేయండి. బికాజ్ దిస్ ద బెస్ట్ టైమ్ టు నెగోషియేట్ విత్ ఎనీ బిల్డర్ బికాజ్ ఆఫ్ ద స్లంప్ ఇన్ ద రియల్ ఎస్టేట్. అది కాకుండా ఈ గేటెడ్ కమ్యూనిటీలో గేట్ ఎక్కడ ఉంది కదా, ఆ గేట్ సైడ్ బ్యాక్ సైడ్ తీసుకోకుండా మీరు గేట్ సైడ్ కింద మీరు ఈ ప్రాపర్టీ అక్వైర్ చేసుకున్నారంటే బఫర్ జోన్లో వచ్చి మీ ఫ్లాట్స్ పోయే సమస్య చాలా తక్కువగా ఉంటుంది అనిపిస్తుంది. వాట్ ఐ ఫీల్ ఇస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అపార్ట్మెంట్స్ which are safe from all these risks are available in and around Appa Junction. సో హెవీ రిస్క్ తీసుకొని 7200 పే చేసి ఒక FTL బఫర్ జోన్లో ఉన్న ప్రాజెక్ట్ మీరు అనవసరంగా నెత్తినేసుకోవడం అంత మంచిది కాదు. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్, అది కాకుండా ఇండిపెండెంట్ విల్లాస్ మీకు ఈ ఏరియాలో ఈజీగా దొరుకుతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్
1.5 crores for this a little bit risky 3 BHK. You can opt for an independent house or a standalone apartment which is far away from these lakes and ponds. I feel this project is okay by living standards, but it is not okay by price and the location. మీరు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే జాగ్రత్తగా నేను చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకొని చెక్ చేసుకొని అవసరం ఉంటే కానీ ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయండి లేదా తీసుకోండి లేదా ఉండండి. నా సజెషన్ ఏమో యూ కెన్ ఈజీలీ అవాయిడ్ దిస్ ప్రాజెక్ట్ బికాస్ it is not in that prime location where you don't have any options. You have a lot of options. You can explore other options, and if you don't find any other options suitable for you, then you can go for this Gaudi Vriksha, which is located near Appa Junction. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, దీంట్లో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.